మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా హృదయకాల శుభములు తెలియజేస్తా ఉన్నారు. దేవుని మహాకృపను బట్టి మరొక దినము చూసే ధన్యత దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవులకలు పెట్టిన దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ప్రతిరోజు దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ మనల్ని సజీవులకలు పెడుతున్న విధానాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన ఎంతో మంచిది. ఒకానొక దినము డాక్టర్ స్పర్జన్ గారు మరి నిద్రిస్తున్న సమయంలో రాత్రి 1 గంట సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు అతన్ని ప్రేరేపించి మరి మందిరానికి వెళ్ళి వాక్యం చెప్పమని చెప్తా ఉన్నాడు. మరి రాత్రి 1 గంట అవుతున్నది, మరి వాక్యం చెప్పమని దేవుడు చెప్తా ఉన్నాడు. మందిరమేమో తాళం వేసి ఉన్నది. ఆ సమయంలో తాళము తీసి లోపలికి వెళ్ళి వాక్యాన్ని ప్రకటించమని మరి పరిశుద్ధాత్మ దేవుడు తనతో చెప్తున్న మాటకు లోబడి మరి ఆ రాత్రికాల సమయంలో 1 గంట సమయంలో మరి మందిరాన్ని తెరిచి అన్ని లైట్స్ అన్నీ వేసి మరి పులిపీటి దగ్గరకు వచ్చి వాక్యం చెప్పడం ప్రారంభించాడు. దాదాపుగా 40 నిమిషాలు వాక్యం చెప్పిన తర్వాత దేవాది దేవుడు ప్రేరేపించిన మాట ఏంటంటే ఆల్టర్ కాల్ అనేసే. మరి ఎవరైనా రక్షణ పొందుకుంటారా అని, మరి రక్షణ పొందుకునేవారు చేతులు లేబట్టాలనేసి మరి చెప్పినప్పుడు మన బెంచ్లతో అంతవరకు బెంచ్లన్నిటికీ వాక్యం చెప్పిన స్పర్జన్ గారు మరి ఆల్టర్ కాల్, దేవుడు ఎందుకు ఆల్టర్ కాల్ ఇవ్వమంటున్నాడు, ఎవరున్నారు ఇక్కడ అని ఆలోచించకుండా మరి దేవుడు చెప్పిన మాటకు లోబడి మరి ఆల్టర్ కాల్ ఇచ్చినప్పుడు మరి ఎప్పుడైతే ఇక్కడ ఎవరైతే ఉన్నారో వారు రక్షణ పొందుకోవాలనుకుంటే వారు చేతులు లేబట్టండి అంటే ఆ బెంచుల మధ్యలోకి వెళ్ళి రెండు చేతులు మరి లేపి ఉండడం చూశాడు. వెంటనే తను ఆశ్చర్యపోయినాడు. రాత్రి 1 గంట 2 గంటల సమయంలో మరి ఆ సమయంలో దేవుని వాక్యాన్ని ప్రకటించినప్పుడు ఆల్టర్ కాల్ ఇచ్చినప్పుడు మరి ఈ 2 చేతులు పైకి లేబడి ఉన్నాయి. మరి మొదట ఆశ్చర్యపడ్డాడు. తర్వాత అక్కడికి వచ్చి చూసినప్పుడు 2 వ్యక్తులు అక్కడ ఉన్నారు. వారు చెప్పిన మాటలు ఏంటంటే, మరి మేము దొంగతనం చేయడానికి వచ్చాము, మరి దొంగతనం చేస్తూ మనల్ని ప్రజలు తరుముతున్న సమయంలో మేము పరిగెత్తుకొని వచ్చి ఈ కిటికీలోకి వచ్చి ఇక్కడ కూర్చొని దాచుకొని ఉన్నాము. ఆ సమయంలో మీరు చర్చ్ డోర్ తెరుస్తున్నప్పుడు మరి ఎవరో వస్తున్నారని గ్రహించి మరి మేము ఆ బెంచ్ల కింద దాచుకొని ఉన్నాము అని చెప్పి, అదే రీతిగా మీరు చెప్పిన వాక్యాన్ని బట్టి మేము ఎంతగానో మరి ఆ వాక్యము ద్వారా బలపరచబడి ఉన్నాము. ఇక మీద మేము ఎన్నడూ కూడా దొంగతనం చేయము, మేము యేసు ప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరిస్తున్నామని ఆ 2 వ్యక్తులు చెప్పిన మాటలను బట్టి ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, దేవుని యొక్క వాక్యము ప్రకటించబడుతున్నప్పుడు అనేకులు రక్షణ పొందుకుంటారు అనే సత్యాన్ని ఇక్కడ జ్ఞాపకము చేయబడుతుంది. రాత్రి 1 గంట సమయంలో దేవుడు మరి స్పర్జన్ గారిని ప్రేరేపించి మరి వాక్యం చెప్పమని చెప్పినప్పుడు రాత్రి 1 గంటకు దేవుని మాటకు లోబడి మరి చర్చ్ అంతట్లో కూడా లైట్స్ వేసి వాక్యాన్ని 40 నిమిషాల సేపు వాక్యాన్ని ప్రకటించిన తర్వాత ఆల్టర్ కాల్ ఇచ్చిన తర్వాత ఎవరైనా రక్షణ పొందుకున్న వారు చేతులు లేబట్టమన్నప్పుడు వారిద్దరు కూడా చేతులు లేబట్టడము, వారు అక్కడికి వచ్చి ఉన్నారని దేవునికి తెలుసు. కాబట్టి దేవాది దేవుడు మరి ఆ సమయంలో రాత్రి కాల సమయంలో దేవుని యొక్క సేవకుని ద్వారా మరి మాట్లాడి దేవుని సేవకుని బలపరిచి వాక్యం చెప్పించి ఆ తర్వాత 2 రక్షణ పొందుకోవడానికి 2 దొంగలు మారు మనసు పొందుకున్నారు. అంటే దేవుని వాక్యము 45 నిమిషాలు ప్రకటించినప్పుడు ఆ వాక్యాన్ని అక్కడ బెంచ్లే ఉన్నాయి కదా అని స్పర్జన్ గారు అనుకున్నారు. కానీ ఆ బెంచ్ల కింద 2 వ్యక్తులు దొంగలు వచ్చి దాచుకొని వారు ఆ సమయంలో ప్రజలు తరుముతుంటే మరి కిటికీలకి వచ్చి మరి ఆ బెంచ్ల కింద దాచుకొని ఉన్నప్పుడు మరి వాక్యాన్ని విన్నప్పుడు వారు వాక్యాన్ని విని వారు రక్షణ పొందుకొని ఆ రోజు నుంచి మరలా ఎన్నడూ కూడా దొంగతనాలు చేయకుండా దేవుని యొక్క సువార్త విన్న తర్వాత రక్షణ పొందుకొని దేవుని కొరకు జీవించారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, ఈ మాటలు నేను ఎందుకు హృదయకాలం జ్ఞాపకం చేస్తున్నానంటే దేవుని యొక్క సువార్త ప్రకటిస్తున్నబడుతున్నప్పుడు ఆ వాక్యము విన్నవారు ఎంతోమంది వారు మారు మనసు పొందుకున్నారు. ఎంతోమంది తాగుబోతులు, ఎంతోమంది విచారం చేసేవారు, ఎంతోమంది పాపంలో బ్రతికేవారు వాక్యము ద్వారా వారి జీవితాలు కట్టబడి ఉన్నాయి. కాబట్టి వాక్యం అన్నది ఎప్పుడు కూడా వ్యర్థము కాదు. వాక్యము ప్రకటించబడుతున్నప్పుడు ఆ వాక్యమైన దేవాది దేవుడు ఎవరితో ఎప్పుడు మాట్లాడతాడో తెలియదు. ప్రతి ఒక్కరితో వాక్యం ద్వారా దేవుడు మాట్లాడతాడు. ఆ వాక్యమైన దేవాది దేవుడే తిరిగి వారిని సరైన మార్గంలో నడిపిస్తాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నారు. ఇరుదే కాలం దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. కీర్తనలు 6వ కీర్తన 1వ వచనం నుంచి చివరి వచనం 10వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని ధ్యానించుకుందాము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, దావీదు మహారాజు రాసిన కీర్తన
మనం చూసినట్టయితే మొదటి వచనం నుంచి 10వ వచనం వరకు వాక్య భాగంలో శ్రేష్టమైన మాటలు మనం వినబోతా ఉన్నాము. మరి మన పాపములను మనం ఒప్పుకున్నప్పుడు ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు, సమస్త దుర్నీతి నుంచి, పాపంలో నుంచి మనల్ని విడిపించగలిగే సమర్థుడైన దేవాది దేవుడు మన దేవుడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ యొక్క అంశము చూస్తున్నట్టయితే మరి డెలివరెన్స్ ఇన్ ట్రబుల్, మరి విడిపించబడుట, డెలివరెన్స్ ఇన్ ఎ ట్రబుల్, మరి ఆపద కాలంలో ఉన్నప్పుడు దేవుని యొక్క విడుదల మనకు దొరుకుతుంది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. గాడ్ ఈజ్ ఏబుల్ టు రెస్క్యూస్ us. దేవాది దేవుడు మనల్ని విడిపించే దేవాది దేవుడు, మనల్ని కాపాడే దేవాది దేవుడు. మొదట మనం ఏం చేయవలసిందంటే దేవుని సన్నిధిలో మన పాపములను మనం ఒప్పుకున్నప్పుడు ఆయన నమ్మదగినవాడు. ప్రియ దేవుని సగ్గబా దేవుని ప్రజలారా, ఈ కీర్తన ద్వారా దావీదు కీర్తన 6వ కీర్తన, దావీదు రాసిన కీర్తన ద్వారా హృదయ కాలం దేవుడు మనతో మాట్లాడబోతా ఉన్నాడు. మొదటి వచనము, యెహోవా నీ కోపము చేత నన్ను గద్దింపకము, నీ ఉగ్రతతో నన్ను శిక్షించకము. దావీదు తన జీవితంలో ప్రతిదీ కూడా దేవునికి తెలియచేసే వ్యక్తిగా ఉన్నాడు. మన ఆత్మీయ జీవితంలో కూడా మనల్ని మనం సరిదిద్దుకోవాలి. ఇక్కడ దావీదు అంటా ఉన్నాడు, యెహోవా నీ కోపం చేత నన్ను గద్దింపకు, నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకము. నన్ను శిక్షింపకమని దేవుని వేడుకుంటా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, మన ఆత్మీయ జీవితంలో కూడా అనేక సందర్భంలో మనం దేవునికి దూరమైనప్పుడు తిరిగి దేవుని అత్తుకునే జీవితాన్ని కలిగి జీవించాలి. దావీదు కూడా అదే మాటలు చెప్తా ఉన్నాడు. యెహోవా నేను క్షీణించి ఉన్నాను, నన్ను కరుణించుము. యెహోవా నా ఎముకలన్నీ కూడా అదిరి ఉన్నాయి, నన్ను బాగు చేయము. మనం చూసినట్టయితే 22వ దావీదు కీర్తనలు చూసినట్టయితే 22వ దావీదు కీర్తన 14వ వచనం చూసినట్టయితే, నేను నీళ్ళ వల్ల పారబడి ఉన్నాను, నా ఎముకలన్నీ కూడా స్థానము తప్పి ఉన్నాయి, నా హృదయంలో నా అంతరంగంలో వెన్నులన్నీ కూడా కరిగిపోయి ఉన్నది. దేవుని సన్నిధిలో మనల్ని మనము కనపరుచుకుంటూ, మనల్ని మనము దేవునికి సమర్పించుకుంటూ, మన హృదయంలో ఏదైతే దేవునికి చెప్పాలనుకున్నామో అది స్పష్టంగా మనం చెప్పడం నేర్చుకోవాలి. ప్రియ దేవుని సగ్గబా దేవుని ప్రజలరా, దావీదు కూడా అదే చెప్తా ఉన్నాడు. యెహోవా నా ఎముకలన్నీ కూడా అదిరి ఉన్నాయి, నన్ను బాగు చేయము, నన్ను స్వస్థపరచుము, నాకు మంచి హృదయాన్ని ఇమ్మని దావీదు దేవుని సన్నిధిలో వేడుకుంటా ఉన్నాడు. దావీదు ఒక జీవితంలో మరి దావీదు దేవుని సన్నిధిలో తాను కనపరుచుకున్న విధానాన్ని బట్టి దేవుని సన్నిధిలో ఏది కూడా దాచుకుంటాం, సమస్తము తెలియచేసే దావీదు మహారాజు. ప్రియ దేవుని సగ్గబా దేవుని దావీదు మహారాజు, యెహోవా నీ కోపం చేత నన్ను గద్దింపకు, నీ ఉగ్రత చేత నన్ను శిక్షింపకు. యెహోవా నేను క్షీణించి ఉన్నాను, నన్ను కరుణించుము. యెహోవా నా ఎముకలన్నీ కూడా అదిరి ఉన్నాయి, నన్ను బాగు చేయము, నా ప్రాణం బాగుగా అదురుచున్నదే. ప్రియ దేవుని సగ్గబా దేవుని ప్రజలరా, మన హృదయంలో సమస్యలు కానీ, కష్టాలు కానీ, దుఃఖము కానీ, బాధ కానీ, శ్రమ కానీ కలిగినప్పుడు మనం దేవుని వైపు చూడాలి, దేవుని వేడుకోవాలి. దావీదు ఇంకొక ప్రశ్న ఇక్కడ దేవుని వేస్తూ ఉన్నాడు. ఆ ప్రశ్న ఏంటంటే, నా ప్రాణం బావుగా అదురుచున్నది, యెహోవా నువ్వు ఎంతవరకు నన్ను కరుణింపక ఉండు అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. యేసయ్య మరి ఇంకా ఎంతవరకు నన్ను కరుణింపక ఉందో, నా జీవితంలో మరి ఇన్ని శ్రమలు కలిగి ఉన్నాను, మరి నన్ను శిక్షింపకు మొదటగా అని అడుగుతా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలారా, నన్ను గద్దింపకము, నన్ను శిక్షింపకము అని నా ఎముకలన్నీ కూడా మరి స్థానము తప్పిపోయి ఉన్నాయి, నా ప్రాణమంతా కూడా అదురుచున్నదే, నువ్వు ఎంతవరకు నన్ను ఇంకా కరుణింపవు అని దావీదు దేవుని అడుగుతా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలారా, మన ఆత్మీయ జీవితంలో మనం నేర్చుకోవాల్సిన సత్యాలు, వాక్యం వింటున్నప్పుడు ఆ వాక్యం ద్వారా దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలను శ్రద్ధగా విని ఆ వాక్యాన్ని అంగీకరించి, మనలో ఏదైనా దేవునికి ఇష్టం లేనట్టయితే అది తీసుకోవడానికి దేవుడు నేను ఇంతవరకు సజీవులకు వెళ్ళబెడుతూ కాపాడుతున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దావీదు అంటా ఉన్నాడు, ప్రభువా నువ్వు ఎంతవరకు ఇంకా నన్ను కరుణింపకుందువో అని ప్రశ్న వేస్తూ 9వ వచనంలో చూసినట్టయితే, యెహోవా తిరిగి రమ్ము, నన్ను విడిపించుము, నీ కృపని బట్టి నన్ను రక్షించుము. హల్లెలూయా. దేవుని అడుగుతా ఉన్నాడు, ప్రభువా నా దగ్గరికి రాయ్యా, నీ కృపని బట్టి నన్ను రక్షించుము అని అడుగుతా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలు, యెహోవా తిరిగి రమ్ము, నన్ను విడిపించుము. మనం విడుదల పొందుకోవాలంటే దేవుని యొక్క సహాయము కావాలి, దేవుని యొక్క కృప మనకు కావాలి.
దేవుని యొక్క నడిపింపు మనకు కావాలి. దేవుని యొక్క విడుదల మనకు కావాలి. మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు అనేక శ్రమలు కలిగినప్పుడు, కష్టములు కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు, పాపము మనల్ని పాప పాపంలో బ్రతుకుతున్న మనమును విడుదల పొందుకోవాలంటే దేవుని కృప మనకు కావాలి. పాప జీవితంలో నుంచి మనం బయటికి రావాలంటే మనం దేవుణ్ణి అడగడం నేర్చుకోవాలి. అందుకే దావీదు అడుగుతా ఉన్నాడు, ప్రభువా నన్ను ఇంకా ఇంతవరకు నన్ను కరుణింపక ఉందువో, త్వరగా రమ్మయ్యా యేసయ్యా నన్ను విడిపించు అని దావీదు దేవుని వేడుకుంటా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మనం కూడా దేవుని అడగాలి, దేవుని వేడుకోవాలి. దేవుని యొక్క విడుదల మనం పొందుకోవాలంటే మనం దేవుని సన్నిధిలో మనల్ని మనం కనపరుచుకొని మనకున్న సమస్తము దేవుని చేతులకు అప్పచెప్పినప్పుడు దేవుడు మనల్ని విడిపిస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. యెహోవా తిరిగి రమ్ము, నన్ను విడిపించుము, నీ కృపను బట్టి నన్ను రక్షించుము. నీ కృపను బట్టి అంటే దేవుని కృపను బట్టి మనం రక్షించగలుగుతాము. దేవుని కృపను బట్టి మనం విడిపించబడతాము. దేవుని కృపను బట్టి మనకు దేవుడు సహాయం చేస్తాడు. కాబట్టి దేవుని కృప అన్నది కావాలి. మనం ప్రతి హృదయకాలం సజీవ లెక్కలో ఉండడం అంటే మన గొప్పతనం కాదు, మన మంచితనం కాదు, మన మంచి ఆరోగ్యము కాదు, మన ధనము కాదు, మన ఐశ్వర్యము కాదు. దేవుడు తన ఉచితమైన కృప చేత నేను జ్ఞాపకం చేసుకుంటూ మరొక నూతన దినాన్ని దేవుడు నీకు ఇస్తూ రక్షణ పొందుకోవడానికి దేవుడు సమయం ఇస్తున్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మరణమైన వారు నిన్ను గురించి జ్ఞాపకము లేదు. పాతాళంలో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు ప్రశ్న ఇస్తా ఉన్నాడు. నిజమే ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, చనిపోయిన వ్యక్తి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేడు. చనిపోయిన వ్యక్తి ప్రార్థన చేయలేడు. ఎందుకంటే లోకం నుంచి తన జీవితము వెళ్ళిపోయిన తర్వాత దేవుని ఆరాధించి ఆ శరీరం అనేది చనిపోయింది కాబట్టి ఇక ఎన్నడూ కూడా వారి దేవుని ఆరాధించలేదు. అందుకే బ్రతికి ఉన్నప్పుడే, సజీవులకలు ఉన్నప్పుడే మనం దేవుని సన్నిధికి రావాలి. మనం చనిపోయిన తర్వాత దేవుని ఆరాధించలేము, దేవుని మహిమపరచలేము, దేవుని గణపరచలేము. బ్రతికి ఉన్నప్పుడే, ఊపిరి ఉన్నంత వరకే, సజీవులకలు ఉన్నప్పుడే నువ్వు దేవుని గణపరచాలి, దేవుని మహిమపరచాలి. దావీదు మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, మరణమైన వారి నీ గురించి జ్ఞాపకం లేదు, పాతాళంలో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు అని ప్రశ్నిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, కాబట్టి మనం భూమి మీద సజీవ లెక్కలు ఉన్నప్పుడు, బ్రతికి ఉన్నప్పుడు, మన ఊపిరి ఉన్నంత వరకు మనం దేవునితో మాట్లాడే అనుభవం కావాలి, వాక్యం చదివే అనుభవం కావాలి, ప్రతి దినము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే అనుభవం కావాలి. ఈరోజు నువ్వు దేవుని గణపరచలేదంటే, ఈరోజు నువ్వు దేవుని మహిమపరచలేకపోతే, ఒకవేళ నువ్వు చనిపోతే నువ్వు ఎప్పుడు కూడా దేవుని మహిమపరచలేవు, దేవుని గణపరచలేవు. మనం బ్రతికి ఉన్నప్పుడే రక్షణ అనుభవం పొందుకోవాలి. అందుకే దావీదు అన్నాడు కదా, నా ప్రాణము బావుగా అదుర్చున్నది, యెహోవా నువ్వు ఎంతవరకు కరుణింపక ఉందువు, యెహోవా తిరిగి రమ్ము, నన్ను విడిపించుము, నీ కృపను బట్టి నన్ను రక్షించుము. దేవుని కృపను బట్టి మనం రక్షించబడాలి అంటే మనం సజీవ లెక్కలు ఉన్నప్పుడే మనం దేవునికి మొరపెట్టాలి. మనం బ్రతికి ఉన్నప్పుడే దేవుని సన్నిధిలో నన్ను కనపరుచుకుంటూ దేవుని మహిమపరుస్తూ దేవుని సన్నిధిలో నిన్ను కనపరుచుకొని దేవుని మహిమపరిచి దేవుని ఘనపరిచే జీవితంలో బ్రతికి ఉన్నప్పుడే, నేను బ్రతికి ఉన్నప్పుడే దేవుని ఘనపరచగలుగుతాము. అలాగే కింది వచనంలో ఏమంటున్నాడంటే, నేను మూలుగుచు అలసిపోయి ఉన్నాను, ప్రతి రాత్రి కన్నీరు విడిచిచు నా పరువు తేలచేయుచున్నాను, నా కన్నీళ్లతో నా పడక కొట్టుకొని పోవచ్చున్నది. హల్లెలూయా. దావీదు కన్నీరుతో ప్రార్థన చేస్తూ ఉన్నాడు, దేవునికి మొరపెడతా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనం కూడా మొరపెట్టే అనుభవం మనకు కలగాలి. రాత్రంతా కూడా దేవాది దేవునికి దావీదు మొరపెడతా ఉన్నాడు, అంటా ఉన్నాడు, నేను ములుగుచు అలసిపోయి ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనం ములుగుచున్నప్పుడు కూడా దేవుడు మన స్వరాన్ని వింటాడు. ఐగుప్తులో ఉన్నప్పుడు మరి ఇజ్రాయేలు ప్రజలు వారి యొక్క ములుగును దేవుడు విన్నాడు. మనము బాధలో, దుఃఖంలో ఉన్నా కానీ మనం ములుగుచున్నప్పుడు, మనం దేవునిని మొరపెడుతున్నప్పుడు ఆ మొర దేవుడు వింటాడు. ఐగుప్తు దేశంలో 430 సంవత్సరంలో బానిస బ్రతుకులో ఉన్నప్పుడు వారి ములుగును దేవుడు విని ఆ బానిస బ్రతుకుల నుంచి వారిని విడిపించాడు. మనము ములుగుచున్నప్పుడు కూడా దేవుడు ఆ ములుగును వింటాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మనల్ని బలపరిచే దేవాది దేవుడు, మనల్ని విడిపించే దేవాది దేవుడు, మనం ఎలా దేవునికి ఘనపరచగలుగుతామో, దేవుని ఎలా మహిమపరచగలుగుతామో, మన హృదయానుసారంగా ఒకవేళ నోటి నుంచి మన మాట రాకున్నా కానీ మనం ములుగుచు
దేవునికి మొరపెట్టినప్పుడు ఆ మొర దేవుడు వింటాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నేను ములుగుచు అలసిపోయి ఉన్నాను, ప్రతి రాత్రి కన్నీరు విడిచుచు నా పరువు తేలచేయుచున్నాను. ప్రతి రాత్రి కన్నీరు కార్చి ఉన్నాడు. ప్రతిరోజు దేవుని సన్నిధిలో తాను కనపరుచుకొని దావీదు మహారాజు దేవునికి మొరపెడుతూ ప్రార్థన చేస్తూ తన కన్నీరంతా కూడా కారుస్తూ ఉన్నాడు. తన కన్నీరు చేత తన పడక కొట్టుకొని పోయినది అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, కన్నీరు ప్రార్థన కలిగి ఉండాలి. రాత్రంతా కూడా మరి దావీదు మహారాజు ప్రార్థన చేశాడంట. దేవునికి ప్రార్థన చేసి మరి తన పడక కొట్టుకుపోయేంత వరకు కూడా కన్నీరు కార్చుతూ దేవునికి ప్రార్థన చేసి దేవునికి మొరపెట్టాడు. మనం కూడా మన ఆత్మీయ జీవితంలో దేవునికి మొరపెట్టబడినప్పుడు, మనం మొరపెడుతున్నప్పుడు, దేవునికి మొరపెట్టిన జీవితం మనం కలిగినప్పుడు దేవుడు మనల్ని కూడా విడిపిస్తాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కింది వచనంలో చూసినట్టయితే, విచారమున చేత నా కన్నులు గుంటలు పడుచున్నాయి. విచారణ చేత, బాధతో, దుఃఖముతో మరి దావీదు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తన కన్నీరంతా కూడా కారుస్తాడు. రాత్రంతా కూడా కన్నీరు కారుస్తూ ఉన్నాడు. తన పడక కొట్టుకుపోయేంత వరకు తన కన్నులన్నీ కూడా గుంటలు పడిపోయినాయి. ఏడ్చే వ్యక్తులు వారి ముఖం చూసినప్పుడు కనిపిస్తుంది, ఆ కన్నులన్నీ గుంటలు పడిపోతాయి. అలాంటి అనుభవము దావీదు జీవితంలో కలిగి ఉన్నాడు. నీవు నేను అలాంటి జీవితం కలిగి ఉన్నామా? మొదట మనము దేవుని సన్నిధిలో మనం దేవుని సన్నిధిలో కనపరుచుకొని మన ఆత్మీయ జీవితంలో మనలో ఉన్న లోటంతా కూడా, మనలో ఉన్న పాపాన్ని మనం ఒప్పుకున్నప్పుడు దేవుడు మనల్ని విడిపిస్తాడు. ఎప్పుడైతే దావీదు ఆ రీతిగా తను ప్రార్థన చేసినప్పుడు కింది వచనంలో చూసిన, విచారణ చేత నా కన్నులు గుంటపడుచున్నాయి, నాకు బాధ కలిగించిన వారంతా వారి చెవి యొక్క యెహోవా నా రోదమును దానిని వినుచున్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, తనని బాధ పెట్టిన వారు, తనని గాయపరిచిన వారు మరి దావీదు దేవునికి మొరపెట్టినప్పుడు ఆ మొరంతా కూడా దేవుడు వింటా ఉన్నాడు. మనల్ని కూడా బాధ పెట్టేవారు ఉంటారు. మనల్ని కూడా ఎంతోమంది మాటల చేత మనల్ని కూడా బాధ పెడతా ఉంటారు. మనల్ని కూడా అనేకమైన వారి యొక్క మాటల చేత మనం ఎంతో దుఃఖిస్తాము. ఆ దుఃఖమంతా కూడా దేవుని సన్నిధిలో నువ్వు కన్నీరు కార్చినప్పుడు దేవుడు వారి నుంచి నేను విడిపిస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. యెహోవా నా రోత ధనిని వినుచున్నాడు. పాపము చేయు వారలారా మీరందరూ నా యొద్ద నుంచి తొలగిపోండి అంటున్నాడు దావీదు. అంటా ఉన్నాడు, పాపం చేయువారా మీరందరూ కూడా నా యొద్ద నుంచి తొలగిపోండి. దావీదు జీవితము ఒకసారి మనం ఆలోచిస్తే, రక్షణ అనుభవం కలిగినప్పుడు పాపం చేసే వారితో సహవాసము చేయకుండా వారిని మన నుంచి తొలగివేస్తాము, లేదా మనమే ఆ మార్గం నుంచి వెళ్ళిపోతాము. ఆ మార్గంలో మనం నిలవకుండా దేవుడు మనల్ని సురక్షితమైన మార్గానికి నడిపిస్తాడు. దావీదు అంటా ఉన్నాడు, ఎప్పుడైతే యెహోవా నా రోదన వినుచున్నాడు, పాపం చేయువారలారా మీరు అందరూ కూడా నా యొద్ద నుంచి తొలగిపోడి, యెహోవా నా విన్నపంలో ఆలకించి ఉన్నాడు, యెహోవా నా ప్రార్థన అంగీకరించి ఉన్నాడు. హల్లెలూయా. హృదయపూర్వక ప్రార్థన, పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, మనస్పూర్వకంగా చేసిన ప్రార్థనను దేవుడు వింటాడు. దావీదు మొదటి నుంచి మనం చూస్తూ ఉన్నాము, తనకున్న సమస్యల నుంచి, కష్టముల నుంచి అన్నీ కూడా దేవునికి తెలియజేశాడు. కన్నీరు కార్చి ప్రార్థన చేశాడు. రాత్రి అంతా కూడా కన్నీరు కార్చాడు. రాత్రి అంతా కన్నీరు చేత తన పడక కొట్టుకుపోయేంత వరకు, తన కన్నులన్నీ గుంటలు పడేంత వరకు ప్రార్థన చేశాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఆ ప్రార్థన దేవుడు విన్నాడు. తన ప్రార్థనకు దేవాది దేవుడు జవాబుని గ్రహించి ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని చూసిన, యెహోవా నా విన్నపంలో ఆలకించి ఉన్నాడు, యెహోవా నా ప్రార్థన అంగీకరించి ఉన్నాడు. నా శత్రువులందరూ సిగ్గుపడి బహుగా అదురుచున్నారు, వారు ఆకస్మికంగా సిగ్గుపడి వెనుకకు మళ్ళెదరు. హల్లెలూయా. శత్రువులందరూ కూడా వెనుకకు మళ్ళిపోయినారు. ఎందుకంటే దావీదు ఒక ప్రార్థన దేవాది దేవుడు విన్నాడు. ఆ ప్రార్థనకు దేవాది దేవుడు జవాబుని గ్రహించాడు. ఎప్పుడైతే దేవాది దేవుడు జవాబుని గ్రహించాడో వారందరూ కూడా, నా శత్రువులు సిగ్గుపడి బహుగా అదురుచున్నారు, వారందరూ కూడా అదురుపోతూ ఉన్నారు. కారణం ఏంటంటే దావీదు ఒక ప్రార్థన దేవుడు విన్నాడు. కన్నీరు ప్రార్థన. రాత్రంతా కూడా కన్నీరు కార్చాడు, ప్రార్థన చేశాడు, దేవునికి మొరపెట్టాడు.
ఆ మొర దేవాది దేవుడు విన్నప్పుడు శత్రులందరూ కూడా మరి సిగ్గుపడి బావుగా అదురుచున్నారు. వారు ఆకస్మికంగా సిగ్గుపడి వెనుకకు మళ్ళెదరు. వారందరూ కూడా వెనుకకు వెళ్ళిపోయినారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల కారణం ఏంటంటే ప్రార్థన. అందుకే చూసాం కదా, డెలివరెన్స్ ఇన్ ట్రబుల్, ఆపత్కాలమందు దేవుడు విడిపించే దేవాది దేవుడు. అలాగే దేవాది దేవుడు గాడ్ ఆల్సో ఏబుల్ టు రెస్క్యూస్ అస్. మరి దేవాది దేవుడు మనల్ని కాపాడే దేవుడు, మనల్ని విడిపించే దేవాది దేవుడు. మనం కన్నీరుతో ప్రార్థన చేసినప్పుడు ఆ కన్నీరు ప్రార్థన వ్యర్థం కాదు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మనం మొదట చూసినప్పుడు దావీదు మొరపెట్టాడు దేవునికి, ఏమన్నా యెహోవా నీ కోపం చేత నన్ను గద్దింపకము, నీ ఉగ్రత చేత నన్ను శిక్షింపకము, యెహోవా నేను క్షీణించి ఉన్నాను, నేను కన్నీరు నన్ను కరుణించుమని ప్రార్థన చేశాడు. యెహోవా నా ఎముకలన్నీ కూడా అదుర్చున్నాయి, నన్ను బాగు చేయమని, నా ప్రాణం బావుగా అదుర్చున్నది. యెహోవా నీవు ఎంతవరకు నన్ను కరుణింపకయుందు, యెహోవా తిరిగి రమ్ము, నన్ను విడిపించుము, నీ కృపని బట్టి నన్ను రక్షించుము అని ప్రార్థన చేస్తున్నాడు. కన్నీరు కార్చాడు. ఆ కన్నీరు ప్రార్థన దేవుడు విన్నాడు. తన శత్రువులందరూ కూడా దావీదుని చూసినప్పుడు అదిరిపోయినారు. అలాగే పాపం చేసి వారా మీరందరు నా వద్ద నుంచి తొలగిపోండి అని దావీదు వారందరినీ కూడా, పాపం చేసే వారందరినీ కూడా అక్కడి నుంచి వెలివేశాడు. ఎందుకంటే దేవాది దేవుడు ప్రార్థన విన్నాడు కాబట్టి దావీదు ఒక ప్రార్థన విని తన శత్రువులందరినీ అక్కడి నుంచి తరిమివేశాడు. మన ప్రార్థనలు కూడా వినాలంటే మనం మనస్పూర్వకంగా హృదయానుసరంగా దేవునికి మొరపెట్టినప్పుడు దేవాది దేవుడు అట్టి ప్రార్థన వింటాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తూ ఇట్టి మాటలను దేవుడు కాలము మీ ఆత్మీయ జీవితంలో దీవించి ఆశీర్వదించి బలపరిచిన గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాము. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. పరిశుద్ధుడ దేవానికి వందనములు, స్తోత్రములు తండ్రి. కీర్తన 6వ కీర్తన ద్వారా దావీదు మహారాజు నైనా ప్రభా నీ సన్నిధిలో విన్నపములు చేసినప్పుడు ఆ విన్నపములన్నీ కూడా నేను విన్నావు. కన్నీరుతో నైనా నీకు మొరపెట్టినప్పుడు ఆ ఒక మొరను విని దావీదుకు నుంచి బాబు అనుగ్రహించి తండ్రి, మరి దావీదు యొక్క శత్రువులందరినీ కూడా నువ్వు తరిమి వేసిన దేవా నీకు వందనములు, స్తోత్రములు తండ్రి. మేము కూడా ఆత్మీయ జీవితంలో యథార్థంగా సత్యంగా ప్రార్థన చేసే అలాంటి అనుభవ జీవితం మాకు కూడా దయచేయండి. అలాగే యేసయ్య మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, మా ప్రజలను కాపాడండి. ఈరోజంతా కూడా నీ కృపలో మాకు నైనా నీకు తోడును దయచేయండి తండ్రి ప్రభా. నీ యొక్క సహాయాన్ని మాకు దయచేయండి. ఈరోజంతా కూడా మనల్ని దీవించి ఆశీర్వదించమని నజరుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, సమాధానము, సకల దీవెనలు, సకల ఆశీర్వాదాలు మీకును మీ గృహాలకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడైడి గాక. ఆమెన్.